ఇరిగిన కుర్చీలు ఉల్లిగడ్డ బండికి వేద్దామంటే అరే ఆ బండే వస్తలేదు ఇటు మొక్కన. ఏం చేసుడు ఇది అంత చిత్తడు అవుతాను. వర్షి ఏం చేస్తానువే? ఏం చేస్తలేను, కూర అండి నా తినిపో. మగ తింటా కానీ మా చిన్నమ్మలో కొడుకు కోమలకు పోయిందటనే. ఏంది మీ చిన్నమ్మ కొడుకు కోమలకు పోయిండా? అదేమన్నా కొత్త? మొన్న అమెరికా పోయిండు, అది వరకు దుబాయ్ మస్కట్ పోయిండు, ఇప్పుడు కోమలకు పోయిండేమో. పైసలు బాగున్నాయి, పోయి వచ్చింది. మనం కూడా బాగా పైసలు సంపాదించుకొని పోదాం. కాదే, దెబ్బ తాకి కోమలకు పోయిందట. దెబ్బ తాగినాక కూడా పోయిండట్నా? మీ తమ్మునికి తిరుగుడు సోకు బాగున్నది, కుటుంబం అందరు కలిసి పోయిండట్నా, ఒక్కడే పోయిండట్నా? అరే కాదే, యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంట్ అయి కోమలకు పోయిందట. యాక్సిడెంట్ అయినా పోయిండట్నా? రూపాయలు ఎట్లా ఉడవాలి, సంపాదన ఎక్కడ అవుతలేరు. మనం కూడా పని చేసుకొని పైసలు బాగా సంపాదించుకొని వచ్చే సంవత్సరం పోవాలి. పోసి నీ పిచ్చిది పాడబడ పిచ్చిది ఎట్లా చెప్పాలి రో? సంపాదించుకొని కోమలకు పోదామా? ఎదుటోళ్ళు పోతా అంటే నీకు తెలియలేదా? నీకన్నా చిన్నోడు కోమాలు గీమాలు గామాలని తిరుగుతాడు. మనం కూడా వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పైసలు సంపాదించుకొని పోడే. అయ్యో దేవుడా, రాములా రాములా రాములా, దీనికి ఎట్లా చెప్పుర్రో భగవంతా. అవునే వర్షి, మీ తమ్ముడు మళ్ళీ ఫోన్ చేసిండానే? మొన్న చేసిందే, మళ్ళీ వేయలే. వానికి రేవులు ఎత్తావులేదు. వాని సంగతి ఆగు. ఏమైంది అసలు? మొన్న పెళ్లికి పోయినప్పటి నుండి నీకు అంతగానం తిడతాను. ఏమైంది? ఏమైందంటే వాడు నీకు చెప్పలేదా? చెప్పలే. ఏమైందో నువ్వు చెప్పరాదు. ఏమైందంటే మేము ఇద్దరం కలిసి తాగుతా అంటే బావా రేపు మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది అని చెప్పి వాడు చెప్పిండు. చెప్పిన వల్ల అబ్బా మటన్ తినచ్చు కదా అని చెప్పి నేను రావన్నారా అని నేను అడిగిన వల్ల వాడు రాబావా అని అన్నాడు. అన్న వల్ల మేము ఇద్దరం కలిసి పోయినాం. వాడు స్టేజ్కి ఎక్కిండు, ఫోటో దిగిండు, వాటితో పాటుగా నేను కూడా దిగిన. ఇక తినడానికి పోదామని తినడానికి పోయిన వల్ల వాడు టక వేయండు, పల్లెం పట్టుకున్నాడు, ముందర నిలబడ్డాడు. నేను వెనకనే నిలబడ్డ వల్ల వాడు వేయండు, ఇగిలిచ్చిండు. వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఇగిలిచ్చిన వల్లే వాడికి 3-4 గంటల ముక్కలు వేసిల్లే అక్కడ ఉన్నోళ్ళు. ఇక నేను ఇగిలిస్తే నేను ఎవరో తెలియదు కదా, ఇగిలిచ్చిన గంట నాకు ఇవ్వలేలే. మరి వీడు వెనక చూసి మా బావ, మరి ఈయన మా బావకు 4 గంటలు వేయలే అని చెప్పాలి కదా. వీడు ఏం మనిషి ఎట్టట మనిషి నాకు అర్థం కాదు. అదే కోపంలో పొల్లు ఇచ్చినాయిగా. వాన్ పల్లెంలో ముక్కలు ఎక్కువ పడ్డాయని నీకు కోపం వచ్చిందా? కాదు, నా పల్లెంలో ముక్కలు ఎక్కువ వచ్చినా నేనే ఎడతా అంటే వాని పల్లెంలో ముక్కలు పడితే పడకపోతే నాకేందే? వాని పడ్డప్పుడు నాకు కూడా పడలే అని అట్లా అనిపించింది. అట్లా ఏందో ఏమోపో నీ ముక్కలు. అయినా నువ్వు పోయింది వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి కాదు, ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు పెళ్లికి. అయితే ఏంది, వాడు ఎంబడి పడిపోయినప్పుడు బాపాలెంలో ముక్కలు పడ్డాయాలేమో అని చూసుకొని ఏపియద్దా? వీడికి తెలివి ఉండద్దా? ఏం మనిషే మీ ఓడు, ఏం మనిషే? ఎంబడి వాడు అత్తనన్నప్పుడు వాడు అద్దన్నా అయిపోవు. ఇంకోసారి బావని ఎక్కడ తీసుకుపోకరాని చెప్తా. తీసుకుపోయినా నువ్వు పేరు దక్కియవైతివి. తీసుకుపోయేం లాభం? 2 ముక్కలు వేసి 4 గంటల సూపు పోసిల్లు. కారం తినలేక చచ్చిన. అగో వర్షి, పోయిన వస్తానమా నే పెళ్లికి? మాగపోయి వస్తానా? ఎందుకు పోమ్మన్నావు పెళ్లికి? పో అంటివి, నువ్వే పోతాయిపోవు. ఏమైందే? అవో చీర పెట్టలేదా? మళ్ళీ పట్టుకొస్తాను. చీర పెట్టలే, పెట్టబుద్ధి కాలేదు, పట్టుకొచ్చిన. అవో ఏమైందే? వాళ్ళు మన పెళ్లికి వచ్చిన నాడు 2000 రూపాయల చీర పెట్టిరనే 2000 రూపాయల చీర మళ్ళీ కొని పంపిస్తే నువ్వు ఎందుకు పెట్టలేదే? నాకు పెట్టబుద్ధి కాలేదని చెప్తాను కదా. అగో అదేందే, నువ్వు ఎవరికై పెళ్లి అయిపోయి ఎక్కడో అక్కడ వెళ్ళా ఫోటోలు తీసుకోవాలి లేరా? అందుకనే చీర పెట్టలేదా? కాదు. అగో మరేంటిది, వాళ్ళ కోసం కొని పట్టుకపోయిన చీర నువ్వెందుకు పెట్టలేదే? మరి ఎందుకంటే మన పెళ్ళప్పుడు మనం 4 ఆటలు కొత్తిమి. వాళ్ళ ఇంట్లో ఉన్న 10 మంది వచ్చి ఇరగదిని 2000 రూపాయల చీర చేతిలో పెట్టి పోయిండ్రు. ఇప్పుడు పెళ్లి పోదామని నేను సబ్బుగా చీర పట్టుకొని పోతే అక్కడ పోయినాక తీరా చూస్తే పప్పుషాలన్న మీద పెడతారు. నాకు 2000 రూపాయల చీర ఎట్లా పెట్టబుద్ధి అవుతుంది? పప్పుషాలన్నం తిని సబ్బుగా వచ్చిన ఇక చీర పెట్టలే, ఏం పెట్టలే. అయ్యో, చికెన్ మటన్లు ఉంటేనే చీర పెడదామని పోయినావానే? చికెన్లు మటన్లు కాదు, మటన్ ఉండి అది కూడా నాకు 4 గంటల ముక్కలు ఎత్తనే చీర పెడదాము అని అనుకున్నా. పప్పుషారు పెట్టి 2000 రూపాయల చీర తీసుకుందామని చూసిండ్రు. అవన్నీ పప్పులు నా దగ్గర ఉడకాయి. పోసి గండం పాడోడా, ఆ చీర పట్టుకొని నేను పోయినా అయిపో ఆ పెళ్లికి. ఇది మటన్ పెట్టలేదని చీర పెట్టకుండా వచ్చిందట. నేను పెళ్లి పిల్ల దగ్గరికి పోయి అక్షంతలు వేసి మీరు మటన్ పెట్టక 2000 రూపాయల మంచి పట్టు చీర మిస్ చేసుకున్నారు అని చెప్పి కూడా వచ్చిన. ఓ దేవుడా, నువ్వెక్కడ మనిషివే? అయ్యో, వాళ్ళు ఏమనుకున్నారో ఏమో. మటన్ పెట్టడానికి చీర ఇస్తలేదని చెప్పి వచ్చిందట. అమ్మా, ఏమైంది? ఇంకా గిన్నె చదువుకుంటూ ఉంటాను, పెళ్లికి పోవా? పెళ్లికా? పెళ్లి ఎక్కడిదే? పెళ్లి ఎక్కడిదంటావు? మొన్న కుమారన్న వచ్చి పెళ్లి కార్డు ఇయ్యలేదా? తప్పకుండా రావాలని చెప్పిండు. కుమారు బిడ్డ పెళ్లికా? నేను పోను. పోనంటావు? నువ్వు ఆ కుమారన్న బొచ్చలొల్లి పెట్టుకున్నారు, ఇరగమరు కదా అనుకున్నారు. అయినా సరే అన్ని మర్చిపోయి ఇంటికొచ్చి పెళ్లి కార్డు ఇచ్చి తప్పకుండా రావాలన్నప్పుడు పోవా? ఓ పెళ్లి కార్డు ఇచ్చిండు అన్ని మర్చిపోయి అంటాను వానే. వాడు ఎందుకు పిలిచిండు అనుకుంటారు? మన బుజ్జి చెవులు కుట్టితే ఫంక్షన్కి వచ్చి 2000 రూపాయలు చదివిచ్చిండు. ఇప్పుడు వాడి పెళ్లికి పోయి 2000 రూపాయలు చదివియాలని చెప్పి అన్ని మర్చిపోయి వచ్చి కార్డు ఇచ్చిండు. నీకేం తెలుస్తుంది? అయ్యో అవునా, గంతగనంలో అయినాక కూడా ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి తప్పకుండా రావాలి అంటే ఎంత ప్రేమ ఉందో అనుకున్నా.
ప్రేమ ఎక్కడిది దోవెక్కడిది పెట్టిన కట్నం ఎట్లా వసూలు చేయాలని చెప్పి కరెంట్ పట్టుకొని వచ్చింది ఇట్లా వసూలు చేద్దామని. వానికి ప్రేమ అబ్బో తందామని మీదిగురు కాచింది ఆ రోజు. ఏమైంది? నిన్న పెళ్లికి పోయినప్పటి నుంచి బాధగా ఉంటాను. అక్కడ ఏమైనా లొల్లయిందా? ఏ లేదు, ఏం కాలే. మరి అంత దూరం నేనే పోతా పెళ్లికి అని పోయినావు కదా, అక్కడ దాకా పోయినాక పల్లెంలో ముక్కలు పడలేదా? ముక్కలు ఎందుకు వాళ్ళే మా పడ్డాయి, 2 పూలు బొక్కలు 8 గల ముక్కలు పడ్డాయి, మంచిగానే తిన్నా. మరి ఏమైంది? ఎందుకు బాధగా ఉన్నావు? ఎందుకంటే నిన్న పెళ్లికి పోయినా కదా, పెళ్లికి పోయినా ఇక తిన్నా, కడుపు నిండా తిన్నాక ఇక పోయినా ఇక స్టేజ్ ఎక్కి ఫోటో దిగుదామనే వరకు అందరు అక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ గిఫ్ట్లు పెడతారు, ఫోటో దిగుతారు, గిఫ్ట్ పెడతారు. అయ్యో మనం కూడా 2000 రూపాయలు పెట్టాలి కదా, వాళ్ళు మనకు వచ్చినప్పుడు 2000 పెట్టేళ్ళు. ఇక అయితే 2000 పెడదామని చెప్పి నేను అనుకోని ఫోటో దిగుతా అంటే ఇక అందరు గిఫ్ట్ పెడతా అంటే నేను ఎట్లా ఖాళీ చేతులతో ఉండాలని చెప్పి ఆ 2000 రూపాయలు తీసుకుపోయి ఇక పిల్లగాని చేతులకి ఇట్లా పట్టుకున్నానే. ఎట్లా గదే అర్థమైతే ఇట్లా పట్టుకున్నా ఆ ఫోటోలు అతను మరి నేను పట్టుకున్నాడు. నేను గిట్లా తీసి పట్టుకుంటే అయిపో, ఒక్కొక్క బిడ్డ తీసి పట్టుకుంటేనేమో 2000 అని వాడు. ఇప్పుడు వాళ్ళు చూసి 500 పెట్టిండు అనుకుంటారని భయం అవుతుంది. మేము 2000 పెడితే బిచ్చపోతే వచ్చి 500 పెట్టిండు తిని అని చెప్పి అనుకుంటారు కావచ్చు. ఎట్లా గదే నాకు రండి. అయ్యో వాళ్ళు గిఫ్ట్లు పెడతా అంటే నువ్వెందుకు తొందరపడ్డావు? నువ్వు ఫోటో దిగిపోయి కట్నం రాపిస్తే అయిపోవు కదా. అయిపోవు, నా ముచ్చి పాడవడ తీసుకుపోయి చేతిలో పెట్టిన 2000 రూపాయలు ఇట్లా ముద్దలో పెట్టిన విడివిడికి ఇట్లా తీసిచ్చి ఇక 2000 అని ఇట్లా ఫోటోలు పెడితే అయిపోవు. మరి ఏం చేస్తాం? నువ్వేం బాధపడకు, మనకు ఆచారమే కంత. ఓ పెళ్లిలోనేమో ముక్కలు వల్లేమని బాధపడుకుంటాం, ఇక ఇప్పుడేమో గిట్లా అయింది. మరి పెళ్లి పిల్లల వాళ్ళ బాబుకి ఫోన్ చేసి చెప్తే అయిపోతుందా అనే ఇట్లా 2000 రూపాయలు పెట్టామా 500 అనుకునేరని చెప్పాలి. లేకపోతే ఏమన్నా మీద దావత్ చేస్తే 500 రూపాయలే చదివిస్తారు. ఫోన్ చేసి ఇగో 500 రూపాయలు అనుకునేరు, నేను 2000 రూపాయలు చేతిలో పెట్టినా అని చెప్పు. చెప్తా. లేకపోతే 2000 రూపాయలు చేతిలో పెడితే 500 అనుకుంటారు. చెప్తా, ఫోన్ చేసి చెప్తా, దెబ్బ ఫోన్ చేస్తా. ఎట్లాగో చెప్తాను, 4000 అని చెప్తే మంచినే ఉండు కానీ ఫోటోలలో బరాబరి కనబడితే మంచిగా ఉండదు. అవును, నిన్న మీ ఫ్రెండ్ పెళ్ళికి పోయినావు కదా, మంచి జరిగిందా? ఏం మంచిగానే, నేను మంచిగా పాడబడా, మర్యాద లేని మంచిగా, ఏం మంచిగా. ఆగో మీ సోపద్దారు పెళ్ళైనాయే, పల్లెంలో మెత్తడి ముక్కలు వల్లేదా? తిండి మంచిగా లేదా? తిండి మంచిగానే ఉన్నది కానీ మర్యాద లేదు. మర్యాద లేని తిండి ఏం తిండి? ఏం మర్యాద? నీకేం మర్యాద తక్కువ చేసిండ్రు? నువ్వు నమస్తే అంటే కూడా తిరిగి నమస్తే పెట్టలేదా? అది కాదే, పోయే వరకే పెళ్లి అయిపోయింది. ఇక అందరు ఫోటోలు దిగుతారు, దబా లైన్ కట్టి నేను ఫోటోలు దిగినా. 50 మంది అవతలు ఉండే, ఇక ఫోటోలు దిగినాక ఇక పోయి అన్నం కాడ లైన్ కట్టినా. అన్నం కాడ లైన్ కట్టిన వల్ల 100 మంది అక్కడే నిలబడ్డారు. ఇక 100 మంది నా వంత వచ్చే వరకు గంట పట్టింది. ఇక అక్కడ తిన్న వల్ల ఐస్ క్రీమ్ ఒక చూసిన, ఐస్ క్రీమ్ కాడ పెద్ద లైన్ ఉన్నది. అయ్యో నేను ఎందుకు గిన్ని లైన్లు కట్టాలి, నా ఫ్రెండ్ గారు నా సోపద్దారేనా, వాడిని వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి వాడి దగ్గర పోయినా. అయ్యో వాడు అంత ఆగమని చేసిండు కాదే. ఏం చేసిండంటే గిన్ని లైన్లు కట్టిండ్రా, ఇక ఐస్ క్రీమ్ కాడ కూడా లైన్ ఉన్నది, జర రారాకి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించిపోదు రానన్న అన్న వల్ల ఇక రాను అని చెప్పి అక్కడ నిలబడి ఫోటోలో పోదించుకుంటూ నవ్వుతాండే వాడు. వాడు ఏం మర్చి ఫోటోలు దిగుతాడు, నాకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పియద్దు అని వాడు వచ్చి. వాడి పెళ్లి గురించి పోతే వాడు ఐస్ క్రీమ్ ఇప్పియపాయన, మస్తు కోపం వచ్చింది. పెళ్లి కొడుకు వచ్చి లైన్లో నిలబడి నీకు ఐస్ క్రీమ్ ఇప్పాను నేనా? అగో వాందే పెళ్ళే, వాడు అత్తే లైన్ నిలబడి అవసరం ఉండదు కాదే, వాడికైతే ఐస్ క్రీమ్ ఇచ్చేటోళ్ళు, మంచిగా వాడు నాకు తీసి ఇచ్చేటోడు. వాడు రమ్మంటే రాలేవని మర్యాద లేదు, మస్తు కోపం వచ్చింది వాడిని. ఇట్లా నాకు ఎట్లా కోపం మండుతుందంటే, ఎప్పుడో 10వ తరగతిలో చదువుకున్న దోస్తు గుర్తు పెట్టుకొని నీకు పెళ్లి కార్డు ఇచ్చి పెళ్లికి రమ్మనుడే ఎక్కువ అంటే, ఇంకా ఫోటోలు దిగేటాడు వచ్చి నీకు ఐస్ క్రీమ్ ఇప్పాను నేనట. ఏం తెలివో ఏమో నీది, ఇంకా మర్యాద చేయలేదు అంటాను. నీకేం తెలియదు బాను, ఒట్టిపించదానివి. వాడు గంత మర్యాద లేకుంటే ఎట్లున్నాడో ఏమో నాకు అర్థం కాదు కానీ అయ్యొక్క ఐస్ క్రీమ్ ఇప్పాడా. అందుకనే వాడిని చెప్పకుండానే వచ్చినా పోతానని చెప్పలే. అవునే వర్షి, మీ తమ్ముడు ఢిల్లీకి పోయిందట కదనే, ఎందుకే? ఇంకా ఎందుకు పోయిండు అని అడుగుతానవా? నువ్వే బొమ్మన్నవట కదా వాడిని ఢిల్లీకి. నేనెందుకు బొమ్మన్నానే, కావాలని నేను ఢిల్లీ ఎందుకు బొమ్మంట? ఒక్కసారి ఢిల్లీకి పోయి హోటల్లో తిండి తినురా, సూపర్ తిండి ఉన్నది, ఢిల్లీలో రుచులు మంచిగా ఉన్నాయి అని చెప్పినవట కదా, అందుకనే వాడు ఢిల్లీకి పోయి హోటల్లో తిండి తినొచ్చిండు. నీ పాడుపడా ఢిల్లీ దాకా పోయి తినచ్చిండా? నేను చెప్పింది అది కాదే, వానికి జ్వరం వచ్చినప్పుడు నాకు తినబుద్ధి అవుతలేదు బాబా, ఏం తినబుద్ధి అవుతలేదు అని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే జమ్మికుంట ఢిల్లీ హోటల్ ఉన్నదిరా, హోటల్లో ఏది తిన్నా మంచిగా ఉంటుంది, కమ్మ ఉంటుంది, ఇంటి రుచుల కన్నా మంచిగా ఉంటానేరా, తినరా అని నేను చెప్పిన. చెప్తే వాడు ఢిల్లీకే పోయి తినచ్చిండు. అయితే అబ్బో వీని తెలివి పాడుపడు. పోషణి పాడువాడ, నువ్వు చెప్పింది జమ్మికుంటలు ఉన్న ఢిల్లీ హోటల్ గురించా? అసలు లేవనికి తిండంటే పానమాయే, బాగా గింతగానని చెప్పిండు, తిని రాకపోతే ఎట్లా అని 20,000 అప్పు చేసి మరి ఢిల్లీకి పోయి ఆ హోటల్లో తినొచ్చిండట. మీ తమ్ముడికి బాగానే తెలివి ఉన్నది పాటు, ఓటు అంటే ఓటు అర్థం చేసుకుంటాడు. నాకు ఇవ్వాల్సిన 10,000 అయితే ఇస్తలేడు కానీ 20,000 పెట్టి అప్పు చేసి అక్కడ వెళ్ళి నచ్చినట్టు ఢిల్లీకి. అబ్బో వీని తెలివి పాడబడి తెలివు.
పోషణి పాల్పడ వాడు అక్కడ దాకా పోయినాక అక్కడ భాష అర్థం కాక అందరికి ఆకిరి బీకిరి అంటే ఆ ఢిల్లీ హోటల్ ఎక్కడ ఉన్నదో ఎంకలాడానికి 20 రోజులు అక్కడనే ఉండి 20,000 రూపాయలు కొట్టుకొని సప్పుడుదాకా ఏదో ఒకటని చపాతి రొట్టె తినచ్చిండట. ఈయన ముందే చెప్పద్దా జమ్ముకుంటలే ఉన్నది ఆ హోటల్ అని. అవునే వర్షి, మీ తమ్మునుకున్న మీ మరదలకి మలలోళ్ళైందట, విడాకుల దాకా కూడా వచ్చిందట, ఏమైందే? ఏమైందంటే మా తమ్ముడు ఎంత తెలివికరంగా ఉన్నా మా మద్దలకి నచ్చుదా తెలిసిందే కదా. అవునా? మీ తమ్ముడు ఏం తెలివికల్లా పని చేసిండు? ఏం తెలివికల్లా పని చేస్తే మీ మరదలకు నచ్చలే మరి? ఇగో ఓసారి మా మర్దలు తాళం వేసి అట్లనే తాళం చేసి షేనికి తీసుకొని పోయి షేన్లో తాళం చేయబడగొట్టిందట. ఇక మా తమ్ముడు తెలివికరంగా ఆలోచించి ఎప్పుడు నువ్వు తాళం వేయకే నేనే తాళం ఎత్తా అని చెప్పిండట. ఇంకేంది అయిపోయా? దాళ్ళలో ఎక్కడిదే ఇంకా? ఏ కాదు, మా తమ్ముడు తెలివికరంగా ఆలోచించి తాళం వేస్తే నచ్చలేదు మా మర్దలకి. తెలివికరంగా ఎట్లా వేసిండే మరి? ఇగో ఓసారి తాళం వేసి తాళం ఒక ఆడ జాగ్రత్తగా దాచిపెట్టి షేనికి పోయి వచ్చేసరికి తాళం ఎక్కడ పెట్టిరో మర్చిపోయారట. అందుకనే మా తమ్ముడు తెలివికరంగా ఆలోచించి ఈసారి తాళం వేసేటప్పుడు తప్పు జరగద్దు అని తాళంకు తాళం చేయి అట్లనే ఉంచి షేనికి పోయిండట. ఓసి నీ కర్వం పాడుబడా, తాళం వేసి తాళం చేసి తాళానికే ఉంచిల్లా? మరి షేని తీసుకుపోతే పోతాన్ని ఓ కాడ జాగ్రత్త చేస్తే మర్చిపోతానని దానికే ఉంచిండట. అవునా? మరి తర్వాత ఏమైంది? ఏమైతుంది, తాళంకు తాళం చేయి ఉంచిన వాళ్ళే ఇంట్లో దొంగలు పడి మా మర్దలు బంగారం అంతా ఎత్తుకోవారు. మా మర్దలు వచ్చి మా తమ్ముడిని నీకేం తెలివి ఉన్నది, అంత తెలివి తక్కువ పనులని ఎత్తామని పొళ్ళు తిడతానట. వాడు అంతగానం తెలివికరంగా ఆలోచించి షేనికి పట్టుకపోతే తాళం చేయి పోతాంది ఎక్కడన్నా పెడితే మర్చిపోతానమని తెలివికరంగా ఆలోచించి మరి తాళంకు తాళం చేయి పెడితే నీకు తెలివి లేదని తిడతానట. మా ఇంట్లో వానికన్నా తెలివి ఉన్నోళ్ళే లేరు, అట్లాంటి పట్టుకొని తెలివి లేదు అని తిడతానట మా మర్దలు. ఇంకా మీ ఇంట్లో వాడే తెలియమంతుడా? మంచోడే పాటు. ఇంకా నేనే చెప్పిన మా తమ్మునికి నిన్ను తెలివి తక్కువ అన్నది మనకు అద్దురా, మద్దరికి విడాకులు ఏం చెప్పిన గంత తెలివి కన్నా పట్టుకొని తెలివి తక్కువడు అంటే వాళ్ళ మనసు ఎంత బాధపడి ఉంటది. మా ఇంట్లో వాడే తెలివి కలవాడు. అయితే నువ్వేనా మీ తమ్ముడు దాన్ని విడాకులు ఇవ్వని? అబ్బో, నువ్వు తెలివి కలదానివే, మీ తమ్ముడు తెలివి కలడే, మీ కుటుంబం అంతా తెలివి కలదే పాటు. విడాకులు ఇవ్వని అన్నారట. తాళం అట, అబ్బో తాళం వేసి తాళం చేయ ఉంచుతారట దానికి. ఏం తెలివి మంతులే, ఎంతైనా తెలివి మంతులే పాటు. సరేనే అన్న, సరేనే. పరిచి ఒక్క జామకాయ ఉండలేదు, ఎవరు తెంపకపోతాలే ఇవన్నీ? ఏమో ఎవరు తెంపకపోతానో. ఇదివరదాకా మా అన్న ఫోన్ చేసిండు. ఎందుకు ఫోన్ చేసిండు? ఎందుకట? మా అన్న వదిన ఇద్దరు మన ఇంటికి వస్తాలట. దేనికి వస్తాలు? అయ్యో గంతగానం సీరియస్ అవుతావు, మన పెళ్ళప్పుడు ఒప్పుకున్న కట్నం పైసలు మితితో సహా పట్టుకొని వస్తారట. అయ్యో అవునా? అనే బస్ స్టాండ్ కాడ దాకా పోయేస్తా, వాళ్ళకి పైసలు బరవైతాయి కావచ్చు పట్టుకచ్చుడు. అబ్బో ఇదివరదాకా దేనికి వస్తాలు అని అంటివి, ఇప్పుడే మారిపోయినావు. కాదే పిచ్చిదనా, దేనికి కత్తాలు అని అన్నా అంటే బస్ కత్తాలా ఆటో కత్తాలా అని అడిగినా. నీకు ఏం తెలియదేమే, నేను పోయి పట్టుకత్తా వాళ్ళని పట్టుకొని వస్తా. ఎప్పటికీ మా వాళ్ళు వస్తానంటేనే తిడతాడు, ఇంట్లో లేకుండా ఎటన్నా పోతాడు. ఇప్పుడేమో పైసలు తెస్తానన్న వల్ల ఎదురుగా తీసుకురావడానికి పోతాడు. 10 సంవత్సరాల కింద ఒప్పుకున్న కట్నం పైసలు మిత్తితో సహా ఇయ్యడానికి కత్తాలట. దబా పట్టుకొచ్చుకోవాలి. అవునే వర్షి, మీ తమ్మునికి యాక్సిడెంట్ అయిందట, ఎట్లయిందే? అడిగితే చెప్తలేడు. మా మర్దలు చేయబట్టే యాక్సిడెంట్ అయిందట. అదేందే గట్టెట్లయితది? ఇగో ఇంట్లో ఎప్పటికీ లైట్లు బంద్ చేయి కరెంట్ బిల్లు మనకు బాగా వస్తుంది అని మా మర్దలు ఎప్పటికీ తిట్టుడట. అందుకనే వానికి యాక్సిడెంట్ అయింది. గదేందే లైట్లు బంద్ చేయాలంటే యాక్సిడెంట్ అవుడేంది? నాకు అర్థం అయితలేదు. దానిలో అర్థం అవుడు ఏమున్నది కానీ మా మర్దలు ఎప్పటికీ కరెంట్ బిల్ వస్తుంది అని తిట్టుడు చేయబట్టి వాడు ఎప్పటికప్పుడు లైట్లు బంద్ చేసుడు అలవాటు చేసుకునిడట. అట్లనే చీకట్ల బండి మీద పోతా అంటే అబ్బో లైట్ వేసి ఉంటే మళ్ళీ కరెంట్ బిల్ వస్తుంది, మా భార్య తిడుతుంది అని లైట్ బంద్ చేసి నడుపుకుంటా పోతాడట. ఆయనతో గొడవ గుద్దుకున్నాడు, యాక్సిడెంట్ అయింది. అవునా? మీ తమ్ముడు ఎక్కడి పిచ్చోడే అన్యాలం పాడువాడా, బండి మీద పోతా అంటే కూడా లైట్ బంద్ చేసుకొని వేయండి ఇక భయపడి. మా తమ్ముడు పిచ్చోడు కాదు, ఎప్పటికీ లైట్ బంద్ చేయమన్నా మా మర్దలు పిచ్చిది. వాడు ఏదైనా చెప్పింది చేస్తాడు, వాడు చెప్పింది చేసాడు, మంచిగా లైట్ బంద్ చేసుకునే పోయిండు కరెంట్ బిల్ వస్తుందని. ఆయన వాళ్ళ తప్పని తిడతారు అందరూ. మీ తమ్ముడు ఏం తప్పు కాదు. అబ్బో ఇంటి నిండా పిచ్చోలేనా? అయితే వాడన్నా మంచిది అనుకున్నా నేను.